ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో పాలీ లైన్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో, పాలీ లైన్‌కి షార్ట్ కట్ ఏంటంటే మనకి పీఎల్ అని మనం తెలుసుకున్నాం. సో, పాలీ లైన్‌లో మనం విడ్త్ మార్చుకోవచ్చు, లెంత్ పెట్టుకోవచ్చు. అలాగే యారో హెడ్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పాలీలైన్ తర్వాత మనకి నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఇక్కడ 3D పాలీలైన్ అని చెప్పారు. 3D అని అంటే దట్ మీన్స్ మనకి ఎక్స్, వై అండ్ జెడ్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం వ్యూని మార్చుకోవాల్సి ఉంటుంది. మరి వ్యూని మార్చుకోవాలి అని అంటే మరి మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ మెనూ బార్ అనేది లేకపోతే ఇక్కడ మనం మెనూ బార్ని ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్తే ఇందులో మనకి 3D వ్యూ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోనే నేను ఏం చేస్తానంటే ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకున్నానో నాకు కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే ఎక్స్, వై అండ్ జెడ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి చేస్తామంటే డ్రా మెనూలోకి వెళ్ళి 3D పాలీలైన్ అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫర్ సపోజ్ నేను ఏదో ఒక ప్లేస్లో అదేమడుతుంది, స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ పాలీలైన్ అని అడుగుతుంది. నేనేం చేస్తానంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నేను క్లిక్ చేశాను. అదేమడుగుతుంది అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ లైన్ అడుగుతుంది. అంటే ఇటువైపు నేను పెట్టుకున్నాను అంటే అక్కడ చూడండి, నాకు నేను డైరెక్షన్ పెట్టుకోగానే నాకు అది అక్కడ 0 చూపిస్తుంది. అంటే 0 చూపిస్తుందంటే అర్థం ఏంటి? దట్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ ఎక్స్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఒక 100 ఇచ్చాను వాల్యూ, అంటే ఎక్స్ యాక్సిస్లో డ్రా చేసింది. ఇప్పుడు నేను ఈ మీదకి ఇలా పెట్టుకోగానే అక్కడ చూడండి జెడ్ యాక్సిస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఒక 100 ఇచ్చాను. అంటే జెడ్ యాక్సిస్లో కూడా మనం లైన్ని డ్రా చేసుకున్నాం. అక్కడ చూడండి మనకి ఏంటి వచ్చింది, 90 degrees అని వచ్చింది. అంటే 90 degrees అంటే దట్ మీన్స్ అది వై యాక్సిస్ అనమాట. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాల్యూ ఇచ్చాను. అంటే మనకి ఈ యొక్క ఆప్షన్ ఏంటంటే మనకి డైరెక్షన్ మనం పెట్టుకోవచ్చు, లేదా అదే మనకి డైరెక్షన్ చూపిస్తారు. మనకి ఏ టైప్ ఆఫ్ క్రియేషన్స్ అయినా కూడా ఈ 3D పాలీలైన్ ద్వారా మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మెయిన్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మనకి ప్లంబింగ్ వాళ్ళకి, అంటే పైప్స్ డిజైన్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఈ కమాండ్ అనేది మనకి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది మనకేంటంటే 3D